శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అవును ప్రియులారా, బ్యాప్టిజం తీసుకున్నటువంటి వారి కొరకై బల్లారాధన నిమిత్తమై ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందు నిమిత్తమై పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి ఒక మాట చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనము. పిమ్మట ఆయన యొక్క రెట్టను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి. ఈ యొక్క మాటలు బట్టి ఇంకా లోతుగా మీరు చదువుకోవాలనుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 32 వరకు మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ తెలియపరుస్తాయి. అందులో కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి మేడగదిలో శిష్యులతో కలిసి భోజనం చేస్తూ ఉంటున్నాడు. భోజనం చేయించుంటుండగా ఆయన ఒక రొట్టెను తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, అలాగే ఇదిగో ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అని చెప్పాడు. ఆ తర్వాత ఒక గిన్నెను తీసుకుని దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ద్రాక్ష రసమును శిష్యులకిచ్చి, మీరందరూ కూడా దీన్ని త్రాగండి, ఇది నా రక్తము, అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి నిబంధన రక్తము అని యేసుక్రీస్తు వారే స్వయాన చెప్పి ఉంటున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్పినదంతా కూడా చేసి ముగించాడు. అప్పుడు శిష్యులు పూర్తిగా దాన్ని గ్రహించలేకపోయారు. అయితే జరగబోదంతా కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి లోక పాపముల నిమిత్తము తన శరీరంను ఇచ్చేదానికోసమే, తన రక్తమును చిందించేదానికోసమే ఆయన వచ్చి ఉన్నాడు అన్నటువంటి సంగతిని ఈరోజు కూడా మనం తెలుసుకోవాలి. ఈ గొప్ప సత్యమును చూపిస్తున్నటువంటి గుర్తుగా సాధారణమైనటువంటి రొట్టెను, సాధారణమైన ద్రాక్షరసమును తీసుకొని వారికి సాదృశ్యంగా చూపించి ఈ పస్కా యొక్క పండుగ గురించి వాళ్ళతో చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియులారా, అవును, రొట్టె విరుచుట అన్నటువంటి మాట మామూలు భోజనం అర్థం కాదు, కానీ ఇది ప్రభురాత్రి భోజనము లేక పస్కా పండుగ అన్నదానికి సూచన. ఆ దేశంలో భోజనంలో సర్వసాధారణంగా తీసుకొని రొట్టెను, ద్రాక్షరసమును యేసుక్రీస్తు వారు తన మరణమునకు సాదృశ్యంగా వాడుకున్నాడు. ఆయన చెప్పినట్లుగానే శిష్యులు కూడా కలిసి రొట్టెను విరిచారు. వారు ఆయనను ఎల్లప్పుడూ తన హృదయములలో జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఈ పద్ధతిని ఆయన స్థాపించుకున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా వీటిని పాటించాలి, క్రమము తప్పకుండా బల్లారాధనలో పాల్గొనాలి. అప్పుడే పాప క్షమాపణ అన్నటువంటిది మనకందరికీ కూడా దొరుకుతుంది. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, లోతైన మర్మాలతో తండ్రి రొట్టె విరుచుట అన్నటువంటి సాదృశ్యాన్ని ప్రభావ మా మధ్యలో మీరు మాట్లాడి ఉంటుండగా, ఎవరు కూడా ఏ ఒక్క విశ్వాసి కూడా బ్యాప్టిజం తీసుకున్న వారు ఈ పస్కాకు దూరం కాకుండానట్లుగా పాశ్చాత్తాపడి తమ పాపములను ఒప్పుకొని, ప్రభువా మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడినటువంటి తండ్రి ద్రాక్ష రసమును ప్రభువా అన్నపానములు చేయనట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.